అందరికీ నమస్తే అండి. పోలిపాడ్యమి పూజ కార్తీక మాసం అయిపోయాక లాస్ట్ రోజు ఇలా పోలేరమ్మ స్వర్గం పూజ చేసుకుంటాం కదా. ఈ పూజకి 365 ఒత్తులు ఫస్ట్ ఏటి స్నానానికి వెళ్తే ఏటి దగ్గర వదులుకుంటే మంచిదన్నమాట. అక్కడ స్నానం చేసి లేదంటే శివాలయంలో పూజ చేసి అక్కడ దీపం పెట్టుకుంటే మంచిది. అది అవకాశం లేని వాళ్ళు ఇంటి దగ్గర తులసమ్మ దగ్గర ఒక పల్లెలో నీళ్లు పోసి అందులో పసుపు కుంకుమ పువ్వులు వేసి అందులో 365 ఒత్తులు వెలిగించుకుంటే మంచిదన్నమాట. ఇలాగే నేను ప్రతి సంవత్సరం తులసమ్మ దగ్గరే వెలిగించుకుంటానండి. వెలిగించుకొని పోలేరమ్మ స్వర్గం రోజు అమ్మవారికి ఉదయం పూజ అయితే అయిపోద్ది. మామూలుగా దీపం పెట్టుకొని మామూలుగా ఉదయం తెల్లవారుజామున పూజ చేసుకుంటాను. మళ్ళీ తర్వాత అమ్మవారికి నైవేద్యాలు అవి చేసుకుంటానన్నమాట. పప్పు అన్నం కలగూర బూర్లు చప్పటగారులు పరవన్నం ఏవైనా అలా చేస్తానన్నమాట. అలా అమ్మవారికి అన్నీ నైవేద్యంగా చేసుకొని పోలేరమ్మది కథ ఉంటుందండి. ఆ కథ మా అత్తగారు అయితే నాకు చెప్పారు. ప్రతి సంవత్సరం ఆవిడ చదువుతూ ఉండేవారు. అదే కథ నేను కూడా ఇప్పుడు అలా చెప్పుకుంటానన్నమాట. ఒక అత్తగారికి 7 కోడళ్ళు ఉండేవారట. అందులో 6 కోడల్ని బాగా చూస్తూ ఉండేవారట. 7వ కోడల్ని సరిగ్గా చూస్తూ ఉండేవారు కాదట. అలా ఉండగా ఒకరోజు కార్తీక మాసం వచ్చిందట. కార్తీక మాసం వచ్చినప్పుడు అత్తగారు 6 కోడళ్ళు ప్రతిరోజు ఏటికి స్నానానికి వెళ్ళి అక్కడ దీపాలు అవి వెలిగించుకొని వస్తూ ఉండేవారట. ఈ చిన్న కోడల్ని పూజ చేయనిచ్చేవారు కాదట, ఏటికి రానిచ్చేవారు కాదట. వాళ్ళు ఏటి స్నానానికి వెళ్ళిన తర్వాత అమ్మవారు పత్తి చెట్టుకున్న దూది తీసి దూదితో పెరుగుని మజ్జిగని చిలుకగా వచ్చిన వెన్నని నెయ్యిగా కాచి అది ఒత్తుగా వెలిగించుకొని ప్రతిరోజు కూడా దీపం వాళ్ళకి తెలియకుండా తులసమ్మకి చాటుగా అలా దీపం పెట్టుకుంటూ ఉండేవారట. అలా నెల రోజులు పూజ అయిన తర్వాత కార్తీక మాసం నెల రోజులు పూజ వాళ్ళు ఏటికెళ్ళి చేస్తూ ఉండేవారట అత్త 6 కోడళ్ళు. ఈ పోలేరమ్మ తల్లి ఇంటి దగ్గరే వాళ్ళెవరికి తెలియకుండా ఇలా రహస్యంగా దీపం వెలిగించుకొని అమ్మవారికి పూజ చేస్తూ ఉండేవారట కార్తీక మాసం అంతా కూడా. లాస్ట్ రోజుని పూలరథం వచ్చిందట. ఆ పూలరథం వస్తే అమ్మని పోలేరమ్మని రమ్మని పిలిచారట. వాళ్ళు పోలేరమ్మని పూలరథం ఎక్కమని అడిగారట. అప్పుడు పోలేరమ్మ తల్లి నేనేమీ చేయలేదు పూజ, మా అత్త మా 6 తోటికోడళ్ళే బాగా చేశారు, వాళ్ళే తీసుకెళ్ళండి, నేనేమీ చేయలేదు అని చెప్పారట. అలా లేదు, నువ్వు చేసిన పూజే మంచిది, నిన్నే తీసుకెళ్తాం అని చెప్పి పోలేరమ్మని పూలరథం ఎక్కించుకొని స్వర్గానికి తీసుకెళ్ళారట. అప్పుడు అత్త 6 కోడళ్ళు కూడా ఆ పూలరథాన్ని ఏలబడుతూ వాళ్ళు కూడా స్వర్గానికి వెళ్ళిపోయారంట. అదే రోజు పోలేరమ్మ స్వర్గంగా మనం ప్రతి సంవత్సరం కార్తీక మాసం అయిపోయాక లాస్ట్ రోజు నాడు పోలేరమ్మ స్వర్గం అని ఈ పూజని జరుపుకుంటామండి. అందరూ కూడా ఇలా దీపాలు వెలిగించుకొని పోలేరమ్మ తల్లికి ఇలా ప్రసాదాలు నైవేద్యాలు చేసుకొని అమ్మవారికి ఇంకా వీలైతే చీర జాకెట్టు అన్నీ కూడా పెట్టుకొని పూజ చేసుకుంటారన్నమాట పోలేరు లక్ష్మికి. నెల రోజులు కార్తీక మాసం పూజ చేయలేని వాళ్ళు ఈ ఒక్కరోజైనా సరే ఇలా దీపాలు అవి వెలిగించుకొని పోలేరమ్మకి ఇలా ప్రసాదాలు అవి వండి పెట్టుకొని దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి, చాలా పుణ్యం అన్నమాట. ప్రతిరోజు చేయలేని వాళ్ళు కనీసం ఈ పోలిపాడ్యమి రోజైనా సరే ఇలా 365 ఒత్తులు లేదంటే మామూలు దీపమైనా పెట్టుకొని ఇలా అమ్మవారికి చేస్తే నెల రోజులు చేసిన పుణ్యం వస్తుందని అంటారండి. మా చిన్నప్పుడైతే అక్కడ మా ఊరి దగ్గర ఏరు ఉంటుందండి. ఆ ఏటికి స్నానానికి వెళ్ళి ఆ ఇసుకతోటి గైరమ్మని చేసి గైరమ్మకి పసుపు కుంకుమ పువ్వులతో అలంకరించి అక్కడ దీపం పెట్టి అక్కడే ఒత్తులు వెలిగించుకొని అవి ఆ ఏట్లోని వదిలేవాళ్ళమండి. అందరం కూడా ఏట్లో వదిలిన తర్వాత దీపాలు అక్కడ ఒక పంతులు గారు వస్తూ ఉండేవారు. ఆ పంతులు గారికి మేము దీపదానం ఉసిరి దీపం ఇవన్నీ కూడా దానం చేసేవాళ్ళం అనమాట.
దీపదానము ఉసిరికాయ మీద దీపం పెట్టి అవి దానం చేసిన తర్వాత స్వయం పాకాలు కూడా తీసుకెళ్ళే వాళ్ళం అనమాట. ఏటి స్నానానికి వెళ్ళినప్పుడు ఆ స్వయం పాకంలోని అవి కూడా అక్కడ పెట్టి పూజ అయిన తర్వాత దానాలు దీపదానం ఇవన్నీ తీసుకున్న తర్వాత ఈ స్వయం పాకం కూడా ఇచ్చి పంతులు గారికి అప్పుడు మేము ఇంటికి వస్తూ ఉండేవాళ్ళమండి. ఇప్పుడైతే అలా ఏటి స్నానానికి అవి వెళ్ళడం లేదు కదా. గుళ్ళోనే శివాలయంలో పంతులు గారికి స్వయం పాకం ఈరోజు ఇస్తే చాలా మంచిదండి. ఏటి దగ్గర ఇసుకతో చేసిన గైరమ్మని ఏటి దగ్గర నుంచి వస్తున్నప్పుడు ఆ ఏటి నీటిలో కలిపేసేవాళ్ళు అండి. ఆ గైరమ్మని 2 చేతులతో చేసిన ఆ ఇసుకతో ఉన్న గైరమ్మని పాలల్లో గైరమ్మ, నీళ్ళల్లో గైరమ్మ అంటూ ఆ నీటిలోని కలిపేసి అప్పుడు ఇంటికి వచ్చేస్తూ ఉండేవాళ్ళం అండి. ఈ కార్తీక మాసంలోని మంగళహారతి పాట కూడా వేరేగా ఉంటుంది. డైలీ మనం పాడే మంగళహారతి పాటలా ఉండదు, ఇది వేరేగా ఉంటుంది అన్నమాట. సాధురూపాయ సర్వధారాయ నిరాకారాయ నిత్యమంగళము బ్రహ్మరూపాయ భ్రాంతరహితాయ సర్వేశ సద్గురువ సర్వమంగళం. ఓ నీరజాతి గురువ నీకు నిత్యమంగళం. ఓంకారం శాంబ శివం నీకు హారతి. పోలేరమ్మ తల్లి నీకు మనసు హారతి. తులసమ్మ తల్లి నీకు సిద్ధ హారతి. లోకమాత పార్వతీదేవి నీకు హారతి. సర్వేశ సద్గురువ సర్వమంగళం. ఓ నీరజాతి గురువ నీకు నిత్యమంగళం. ఓంకారం శాంబ శివం నీకు హారతి. పోలేరమ్మ తల్లి నీకు మనసు